వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళా సిద్ధు వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. నేను మీ కళావతి. ఈరోజైతే ఇంట్లో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రైని సింపుల్ టిప్స్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే 1/2 kg బొచ్చ చేపను తర్వాత ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అందుకోసం నేను కొంచెం సాల్ట్ 2 నిమ్మ చెక్కలు వేసి క్లీన్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ముక్క అనేది గట్టిగా అవుతుంది, త్వరగా ఖరాబ్ అవ్వదు. తర్వాత క్లీన్ చేసుకొని దానిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్లు అన్నిటికీ స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఈ మసాలా అన్నిటికీ స్ప్రెడ్ చేయండి, కలుపుకోవాలి. అన్ని ముక్కలకి క్లీన్గా పట్టించాలి. తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 hours కానీ 1 hour కానీ పెట్టండి. అప్పుడు ఈ మసాలా అనేటిది ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది, బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసేసుకొని దానిలో ఈ ఫిష్ అనేది వేసేసి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునే దానికంటే ఇలా ప్యాన్లో ఫ్రై చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. డీప్ ఫ్రైలో చేసుకోవడం వల్ల ఆయిల్లో స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ ముక్కకి విడిపోతాయి. సో ఇలా చేసుకోవడం వల్ల ముక్క అనేది బాగా హీట్ అవుతుంది, మంచిగా మసాలాలన్నీ విడిపోకుండా బాగుంటుంది. మినిట్స్ పాటు వీటిని కలపకుండా కాల్చుకోవాలి. ఒక హీట్ కాకముందుకే తీసేస్తే అవి విరిగిపోతాయి. ఇప్పుడు ముక్కల్ని టర్న్ చేసుకుందాము. ముక్కల్ని టర్న్ చేసేటప్పుడు కొంచెం స్లోగా తీసేసుకోవాలి, లేదంటే ముక్కలు విరిగిపోతాయి. చూడండి, ఫైనల్గా ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనమైతే ముక్కల్ని సర్వ్ చేసేసుకోవాలి, తీసేసుకోవాలి. ఫైనల్గా పర్ఫెక్ట్గా ముక్కలు అయితే మనకి రెడీ అయిపోయాయి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే.